హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ మనం పరిశీలిస్తే 2030లో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే దేశంలో భారతదేశం ఉంది. అక్కడ అహ్మదాబాద్లో ఈ యొక్క క్రీడలు జరగడానికి అవకాశం ఉండటంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత రెండవ అంశం వచ్చేసి కరెంట్ అఫైర్స్లో ద ఇండియన్ నేవీ కమిషన్డ్ INS Mahe, the first vessel of the Mahe class anti-submarine warfare shallow water craft. ఇది 24 నవంబర్ 2025న దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది అన్నట్టు. ఎవరు ప్రవేశపెట్టారంటే INS Mahe ఈజ్ బిల్ట్ బై ద కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. తర్వాత భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL, Safran Electronics and Defense France was a signed joint venture cooperation agreement. ఇది ఎందుకోసం మరి జాయింట్ అగ్రిమెంట్ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అండ్ ఫ్రాన్స్కి సంబంధించిన జాయింట్ వెంచర్ ఎందుకు ఏర్పడ్డది అంటే గైడెడ్ యాంటీ టు గ్రౌండ్ వెపన్స్ ఏర్పాటు కోసం అనేసి ఇది ఏర్పాటు చేయడం జరిగింది అన్నట్టు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము హ్యాస్ ఏ నామినేటెడ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ జస్టిస్ విక్రమ్ నాథ్ యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ ద నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ. హీ ఈజ్ ఆల్సో ఇన్ లైన్ టు సర్వ్ యాజ్ ద CJI ఫర్ 7 months between February 10 and September 2027లో ఈయన CJIగా అపాయింట్మెంట్ కావటం జరుగుతుంది అన్నట్టు. ప్రస్తుతానికి తను జస్టిస్ విక్రమ్ నాథ్ చైర్మన్ ఆఫ్ ద నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ నల్సాకు ఇతను చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది అన్నట్టు. అకార్డింగ్ టు ద సెంటర్ ఆఫ్ గ్లోబల్ డెవలప్మెంట్ కమిట్మెంట్ టు డెవలప్మెంట్ ఇండెక్స్ CDI 2025, ఇందులో మనకు ఇండియా ర్యాంక్ వచ్చేసి 36 ఓవరాల్ అమాంగ్ ద కంట్రీస్ ఎవాల్యుయేటెడ్ ఇన్ ద ఇండెక్స్ పబ్లిష్డ్ బై ద సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్, ఏ నాన్ ప్రాఫిట్ థింక్ ట్యాంక్ బేస్డ్ ఆన్ వాషింగ్టన్ DC అండ్ లండన్లో ఉందన్నట్టు. ఇది సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ గురించి ఇది ఇండెక్స్ ఇది తెలియజేస్తుంది. దాంట్లో మరి భారత్ యొక్క ర్యాంక్ 36గా ఉన్నదని చెప్పడం జరుగుతుంది అన్నట్టు. ఇకపోతే యునెస్కో ప్రధాన కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరంలో మరి ఈ యొక్క యునెస్కో ప్రధాన కార్యాలయం ఉంది. ఈ ప్రధాన కార్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మరి ఆవిష్కరింపజేయడం జరిగింది అన్నట్టు. మరి ఇందులో 50 దేశాల ప్రతినిధులు పాల్గొని భారత రాజ్యాంగ దినోత్సవం రోజున ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది మరి గర్వకారం అని ప్రధాని మోదీ Xలో ప్రకటింపజేశాడు. మన మాటల వెనుక అనే ఈ యొక్క టైటిల్ మనం చూసినట్లయితే మరి ఇది ఒక అధ్యయనాన్ని తెలియజేస్తుంది. ఏంటి అంటే ఇది ఆరిజోనా యూనివర్సిటీ పరిశోధనలో భాగంగా మరి స్త్రీ పురుషులు రోజుకు 16,000 పదాలు మాట్లాడతారట. ఇందులో మరి 25 నుంచి 65 ఏళ్ళ మధ్య వయసులో మాత్రమే ఆడవాళ్ళు మగవాళ్ళ కన్నా రోజుకు 3,000 పదాలు ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఈ అధ్యయనం తెలియజేస్తున్నట్టు. అంతేకాదు మరి 25 ఏళ్ళ లోపు 65 ఏళ్ళు దాటిన తర్వాత మరి ఈ వ్యత్యాసం కనిపించడం లేదట. దీనికోసం 10 నుంచి 94 ఏళ్ళ వయసు ఉన్న వారిని ఎంపిక చేసుకొని ఈ సర్వే చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూసినట్లయితే మరి పురుషుల కంటే స్త్రీలు మరి 3,000 పదాలు ఎక్కువగా మాట్లాడతారని చెప్పడం జరిగింది అన్నట్టు. ఇకపోతే విత్తనాలు మనవి మరి పెత్తనం మరొకరిదా అంటే దీంట్లో మరి విత్తనాలు మన భారతదేశం రూపొందిస్తుంది. మరి వీటిపైన కాపీ రైట్స్ అనేవి పొందలేకపోతున్నారు. మరి వీటిని డిమోడిఫై చేసుకొని మరి వేరే అమెరికన్ కంపెనీస్ ఇలా కొన్ని యూరోపియన్ కంపెనీస్ వీటిని పేటెంట్ తీసుకోవడం జరుగుతుందని ఈ వ్యాసంలో ఉన్నది. తర్వాత వచ్చేసి AI ఉచ్చులో అనే ఈ యొక్క వ్యాసానికి సంబంధించి మనం పరిశీలిస్తే ఇది ఒక సినిమా తీశారన్నట్టు. అరణ్య సహాయ్ సినిమా ఇది. హ్యూమన్ ఇన్ ద లూప్ అనే ఒక సినిమా. ఈ సినిమా యొక్క ఇతివృత్తం ఏంటి అంటే మాది ఆదిమ సమాజ గుహలు మరి గోడల మీద గీసిన చిత్రాలే చిత్రాల్లోని అత్యాధునిక కృత్రిమ
మేధా మూలాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోయేలా ఈ సినిమా ఉంటుందన్నట్టు. అంటే ఈ సినిమా ఇతివృత్తాన్ని మరి ఏఐ ఈ నేటి విధానంలో ఏ విధంగా ఉంది అనే యొక్క ఇతివృత్తంతో దీన్ని తీయటం జరిగింది అన్నట్టు. దీని యొక్క టైటిల్ ఏంటంటే హ్యూమన్ ఇన్ ద లూప్ అనే యొక్క ఈ చిత్రం అన్నట్టు. ఓకే, తర్వాత మనకు నగర భారతానికి సాంకేతిక నగిషీలు అనే ఈ యొక్క వ్యాసం నుంచి మనం చూసినట్లయితే, ఈ ఏడాది భౌతిక రసాయన శాస్త్రాల్లో నోబెల్ పురస్కారాలు పొందిన శాస్త్రవేత్తలు క్వాంటమ్ టన్నెలింగ్, మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ వంటి సాంకేతికతలు అభివృద్ధి చేశారు. ప్రపంచవ్యాప్తంగా నగర సమాజాలు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను అవి సమర్థవంతంగా పరిష్కరించగలవు. వాటిని అందిపుచ్చుకుంటే భారతీయ నగరాలు సైతం గణనీయమైన వృద్ధిని సాధించగలుగుతాయి, జనజీవన నాణ్యత కూడా పెరుగుతుంది అనేసి దీంట్లో మనకు ఇవ్వటం జరిగింది అన్నట్టు. అయితే ఈ యొక్క నగరాలలో మరి వాయు కాలుష్యం అనేది అత్యధికంగా పెరిగిపోతుంది. మరి ఈ వాయు కాలుష్యాన్ని మరి తగ్గించడానికి మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మరి ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయని ఈ యొక్క వ్యాసంలో మరి తెలియజేయడం జరిగింది. దాని అనుగుణంగా మరి నగర భారతానికి సాంకేతిక నగిషీలు చిక్కితే మరి మంచి అభివృద్ధిలో ఉంటాయనేసి చెప్పడం జరిగింది అన్నట్టు. ఇంకొక విషయానికి వచ్చేసి విమర్శించుట కూడదా అంటే, అమెరికాకు చెందిన ది ఫ్యూచర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అనే సంస్థ దాదాపు 33 దేశాల్లో ఇటీవల ఒక ఆన్లైన్ సర్వే చేసింది అన్నట్టు. ఈ సర్వేలో మరి ప్రభుత్వాలను విమర్శించవచ్చా, మరి విమర్శించటానికి మరి ఈ సర్వేలో ఒక 2 క్వశ్చన్స్ను చెప్పడం జరిగింది అన్నట్టు. ప్రభుత్వ విధానాలు బహిరంగ విమర్శించే అవకాశం ప్రజలకు ఉండాలా, అలాంటి అభిప్రాయాలను ప్రభుత్వాలు నిరోధించవచ్చా అని ప్రశ్నించారన్నట్టు. మరి ఈ విధంగా చూసినట్లయితే మరి ప్రభుత్వాలను బహిరంగంగా విమర్శించే అవకాశం, మరి భావ ప్రకటన స్వేచ్ఛగా చెప్పడం జరుగుతుంది. ఈ స్వేచ్ఛను మరి చెప్పాలి చెప్పకూడదు అనే ఒక విధానంలో మనం పరిశీలిస్తే మరి దాదాపుగా యూరోపియన్ కంట్రీస్, డెన్మార్క్, యూకే, నార్వే, స్వీడన్, స్పెయిన్, అర్జెంటీనా, బ్రెజిల్, జర్మనీ మరి ఇలాంటి తదితర దేశాలన్నీ కూడా దాదాపుగా 90% మంది పైగా మొదటి దానికే ఓటు వేశారన్నట్టు. అయితే అమెరికా, ఇజ్రాయెల్లోనూ కొంత 89 మంది సర్కారీ విధానాలను విమర్శించడం ప్రజల హక్కు అని తేల్చి చెప్పారు. కానీ మన దేశంలో మాత్రం 37% మంది విమర్శనాత్మక స్వరాలను పాలకులు కట్టడి చేయవచ్చునని అన్నారు. ఈ విధంగా ప్రభుత్వాల తరపున వక్తాల పుచ్చుకున్న వారు ఎక్కువగా ఉన్న దేశాలలో మనది 37%, మరి దక్షిణాఫ్రికా 29, తర్వాత కెన్యా 28, ట్యునీషియా 28, పాకిస్తాన్ 27, ఫిలిప్పీన్స్ 26, నైజీరియా 26గా ఉన్నదని చెప్పడం జరుగుతుంది. ఇది మనకు తర్వాత మరి నేటి నుంచే సంగ్రామం అంటే గ్రామ పంచాయతీలకి ఎలక్షన్స్ అనేవి మరి 3 దశల్లో జరగబోతున్నాయి. మరి వాటికి సంబంధించిన సమాచారం అనేది ఇవ్వడం జరిగింది అన్నట్టు. ఇకపోతే డిసెంబర్ 8, 9 తేదీలో తెలంగాణ రైజింగ్ సమ్మిట్ అనేది నిర్వహించడానికి మరి తెలంగాణ సర్కార్ సన్నాహాలు చేస్తుంది. ఈ యొక్క తెలంగాణ రైజింగ్ సమ్మిట్ అనేది మరి ప్రత్యేకంగా మరి అనేక దేశాల నుంచి పెట్టుబడిదారులను ఆహ్వానించడం, అంతేకాదు మరి పెట్టుబడులను సమీకరణ చేయడం కోసం అనేది మరి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి ఈ యొక్క సమ్మిట్కు ప్రధాని నరేంద్ర మోడీని, మరి కేంద్ర మంత్రులను, మరి అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలను కూడా మరి అంతర్జాతీయ వక్తలను ఆహ్వానించడానికి మరి సన్నాహాలుకే రాష్ట్ర ప్రభుత్వం చేయడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఇక భారతదేశంలో మొట్టమొదటి మ్యూటెడ్ అరటి రకాన్ని అభివృద్ధి చేసిన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ మరి కావేరి వామన్ అనే ఒక అరటి రకాన్ని తీసుకురావడం జరిగిందంటూ. మరి ఈ యొక్క అరటి రకము ఇది పొట్టిగా ఉంటుంది, మరియు తీరం వెంబడి గాలులను తట్టుకోగలదు. దీన్ని రీసెర్చ్ చేసి దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది అన్నట్టు. మరి కావేరి వామన్ భారతదేశంలో మొట్టమొదటి మ్యూటెడ్ అరటి రకం మాత్రమే కాదు, బార్క్ విడుదల చేసిన మొదటి పండ్ల పంట కూడా ఇది. కాబట్టి ఒక ముఖ్యమైన విజయం అని అధికారికంగా మరి బార్క్ ప్రకటింపజేయడం జరిగింది అన్నట్టు. ఆ తర్వాత వచ్చేసి 10 సంవత్సరాల్లో టీబీ కేసులు, మరణాలు తగ్గాయని WHO నిర్ధారించింది. మరి దీంట్లో పెరుగుదల వాదనలు తోసిపుచ్చుతున్న ప్రభుత్వ వర్గాలు. మరి గత దశాబ్దంలో
దశాబ్ద కాలంలో టీబీ కేసులు పెరుగుతున్నాయని సూచించే కొన్ని నివేదికలు ప్రతిస్పందనగా కేంద్రం టీబీ విభాగాల్లోని అధికార వర్గాలు వాస్తవానికి భారతదేశం టీబీ సంభవం మరియు మరణాలలో గణనీయమైన తగ్గుదల సాధించిందని డేటా నిర్ధారిస్తుందని పేర్కొన్నాయి. దీనిని పటిష్టమైన నిఘా, ముందస్తు గుర్తింపు మరియు విస్తరించిన చికిత్స కవరేజ్ కారణాలుగా పేర్కొనడం జరిగింది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గ్లోబల్ టీబీ నివేదిక 2025 ప్రకారంగా భారతదేశంలో టీబీ సంభవం 21% తగ్గుదల నమోదైంది. 2015లో 1,00,000 జనాభాకు 237 కేసులు ఉండగా 2024 నాటికి అది 1,00,000 జనాభాకు 187 కేసులకు తగ్గింది అన్నట్టు. ఇదే కాలంలో టీబీ మరణాలు 2015లో 1,00,000కు 28 మరణాలు ఉంటే 2024లో 21కి 20% తగ్గాయని అధికార వర్గాలు తెలియజేయడం జరిగింది. దీంతోపాటు ఢిల్లీలో భారత రాజ్యాంగంపై ప్రదర్శనలు ప్రారంభించిన సాంస్కృతిక మంత్రి కేంద్ర సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బుధవారం యువత రాజ్యాంగ విలువలను నిబద్ధతతో కాపాడుకోవడానికి కృషి చేయాలని కోరారు. మరియు పౌరులు దాని సూత్రాల చురుకుగా కాపాడుతున్నప్పటికీ ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని అన్నారు. అయితే ఇది భారత రాజ్యాంగం 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఇతను ప్రసంగించారన్నట్టు. అంతేకాదు భారత రాజ్యాంగం పైన ఒక ప్రదర్శనను ప్రారంభించారు. 75 వసంతాలు పూర్తి చేసుకున్న భారత రాజ్యాంగాన్ని ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఒక కార్యక్రమం నిర్వహించింది. ఇది దేశవ్యాప్తంగా హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్ ప్రచారానికి ఒక ముగింపుగా చెప్పడం జరుగుతుంది. ప్రొఫెసర్ యాష్పాల్ తను ఒక కొటేషన్ ఇచ్చాడు. ఏంటి అంటే, సైన్స్ నేర్చుకోవాలంటే ఆయా అంశాలను వివరించి ప్రయోగాలు చేయాలి. అప్పుడే నిత్య జీవితంలో జరిగే పనుల వెనుక ఉన్న విజ్ఞాన సూత్రాలు అర్థమవుతాయి. చూడకుండా అర్థం చేసుకోకుండా సైన్స్ పాఠాలు కంటత పట్టడం వల్ల ఉపయోగం లేదు అని అన్నాడు. ఇక మరో కొటేషన్ చూసినట్లయితే జాన్ బ్రౌన్ యొక్క కొటేషన్, కొత్త ప్రయత్నాలను మొదలు పెట్టడానికి, మీ అలవాట్లను మార్చుకోవడానికి జనవరి వరకు ఎదురు చూస్తున్నారంటే మీరు నెల రోజులను వృధా చేస్తున్నట్లే. రోజువారీగా చేసే కృషితోనే మీ లక్ష్యాలు సాధిస్తారు తప్ప ఏ సుముహూర్తాన మీరు వాగ్దానం చేసుకోవడం వల్ల కాదు అని చెప్పాడు అన్నట్టు. ఇకపోతే అడ్డంకులను అవకాశాలుగా మలుచుకోవాలి. సాధారణంగా వ్యక్తులు సమస్యల గురించి ఫిర్యాదు చేస్తూ గడిపితే విజేతలు వాటిని పరిష్కరించడమే దృష్టి పెడతారు. దాన్ని అంతు చూసే వరకు విశ్రమించరు. వారిలోని కుతూహలం, విమర్శనాత్మక ఆలోచన ధోరణే వారిని ప్రత్యేక వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. ఇతరులు అడ్డంకులుగా భావించిన వాటిని వారు అవకాశంగా మలుచుకుంటారు అనేసి ఈ యొక్క కొటేషన్ యొక్క సారాంశం. ఓకే, థ్యాంక్ యూ.